తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తు నడిచినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాజయ్య గారు. కొన్నిసారి ఎమ్మెల్యే గెలిచిండు, అధికార కాంగ్రెస్ ఉన్నాడు. మరి తెలంగాణ ఉద్యమము నీరుగారే టైంలో అధికార పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కొరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. మరి తెలంగాణ ఉద్యమం రాజయ్య రాజీనామాతోనే తెలంగాణ మలిదేశ ఉద్యమం ఊపందుకుంది. మరి రాజయ్య గారు రాజీనామాతోనే తెలంగాణ సాధ్యమైంది. అలాగే ఈ జనగామ గన్పూరు పాలకుర్తి నియోజకవర్గాలను కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జనగాం డిస్టిక్ కావాలంటే జనగాం డిస్టిక్ 2-3 మండలాలు తక్కువైనాయి. అప్పుడు గన్పూరు, చిత్తూరు, జఫర్గఢ్ ఈ మండలాలను కలిపితే తప్ప జనగాం జిల్లా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరి అలా ఆ మండలాలేమో మేము ఇదివరకు హన్మకొండలో ఆమకొండలో ఉండవని వాళ్ళు లెటర్ రాసి ఇచ్చారు. అయినా ఆయన రాజకీయ భవిష్యత్తు కరెక్ట్ పెట్టి కూడా జనగాం జిల్లా వరకు ఆ 3 మండలాలు కలిపి ఈ రోజు జనగాం జిల్లా సాధ్యమైందంటే కేవలం రాజయ్య గారి. ఈ రోజు ఎందుకు పనికిరాని అవాకు చెవాకులు వేస్తాను. మరి కడియం శ్రీహర్ గారు మరి రాజీనామా చేయొచ్చు కదా. ఆ రోజు రాజయ్య గారు అధికార పార్టీ నుండి రాజీనామా చేసిండు. ఈ రోజు మీరు ప్రతిపక్ష పార్టీ నుండి గెలిచిండు. మరి రాజీనామా చేసి మళ్ళీ గెలవచ్చు కదా. ఎందుకంటే రాజీనామా చేస్తే మళ్ళీ గెలవలేదన్న భయం మీలో చూసుకోపోయింది. నేనేముంటే తమ్ముడు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడి ఉంది, ప్రజలే తీర్పిస్తారు కదా. మీరు బ్రాండు నిజాయితీ పరుడైతే ప్రజలే నిర్ణయిస్తారు కదా మీ గెలుపులు. ఈ రోజు మరి 800 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసిందని చెప్తారు. 800 కోట్లు మరి ఏ పేపర్లలో ఉన్నాయో ఏ పత్రాలు ఉన్నాయో తప్ప అభివృద్ధిలో శూన్యం. మరి ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదని చెప్పారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వంలో రాజయ్య గారు చేసిన అభివృద్ధి ఎంతో ప్రజలందరూ తెలుసు. మరి ఈ రోజు రాజయ్య మీద అవాకులు చెవాకులు మాట్లాడతారు. గతంలో రాజయ్య దగ్గర ఉండి రాజయ్య దగ్గర చేరి రాజయ్య పెట్టిన రాజకీయ భిక్షతోని రాజయ్య ఇచ్చిన పదవులతోని ఈ రోజు ఆ పదవులు అనుభవించుకుంటా ఈ రోజు రాజయ్య విమర్శించడం మీకు తగదది. ఎందుకంటే ఇప్పుడు తల్లి రొమ్ము చేసి తల్లి పాలగాని రొమ్ము పొందినటువంటి మీ కథలు. ఎందుకంటే రాజయ్యతోని అభివృద్ధి చెందిరు, రాజయ్యతోని డెవలప్మెంట్, రాజయ్య పెట్టిన భిక్షతో ఈ రోజు రాజకీయ నాయకులు. మరి రాజయ్య దగ్గర ఇంత తీసుకొని రాజయ్య పరిస్థితులు మంచిది కాదు. ఎందుకంటే ప్రజలే నిర్ణయిస్తారు. మరి రాజీనామా చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఎందుకు రాజీనామా చేస్తారు? కేవలం శ్రీహరి రాజీనామా చేయనందుకు అవినీతి పరులు వీళ్ళు వాళ్ళని మాట్లాడతారు కదా. ఓడిపోతే ఎందుకంటే అవినీతి జరగదు. ఎందుకంటే శ్రీహరి ఓడిపోయిననుకో వీళ్ళ పప్పులు ఎముడుతాయి, వీళ్ళ అవినీతి జరగదు. ఈ రోజు శ్రీహరి అనుకుంటే అవినీతికి పాల్పడతారు. ఎన్ని అవినీతి పాల్పడుతున్నారో అందరూ తెలుసు. ఇందులో ఇళ్ళ మీద ఎన్ని దోచుకొనిస్తారో తెలుసు, ఇసుక మాఫియా మీద ఎన్ని దోచుకొనిస్తారో తెలుసు. కడియం శ్రీహరి పేరు చెప్పుకొని ఈ రోజు ఎంత సంపూర్ణిస్తారో తెలుసు. ఈ రోజు రంగంపేట ఎంఆర్ఓ ఆకస్మికంగా బదిలేయుడు, దాని ఇంకా ఎన్ని దుష్ట శక్తులు ఉన్నాయో తెలుసు. అవన్నీ త్వరలో మేము బయటికి తీస్తాము. ఆ భూ కుంభకోణంలో ఎవరెవరు హస్తం ఉందో తెలుసు. అలా అన్ని తేడా బయటపడతాదన్న ఉద్దేశంతో ఆకస్మికంగా ఎంఆర్ఓను బదిలీ చేసి ఈరోజు మాట్లాడతాను. పనికిరాని కౌరవులు 100 మంది ఎందుకు, ఆయమన్న పాండవులము 5 చాలు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త తీసుకొని వ్యవహారికంగా మాట్లాడు తప్ప ఆవాకులు చెవాకులు పేరితే మంచిగా ఉండదు. మేము వ్యవహారంగా మాట్లాడుతున్నాము. ఇంకోసారి మాట దుండితే మేము మాట్లాడితే ఎందుకు పనికిరాదు. మేము ఒకసారి స్టెప్ వేసినాం అనుకో మళ్ళా ఎంత తీసుకునే సమస్య ఉంటుంది. ఉత్త కల్లిబల్లి మాటలు తప్ప అభివృద్ధి శూన్యము. ఆ కల్లిబల్లి మాటలు కట్టిపెట్టి ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడి ప్రజలు హర్షిస్తారు. కానీ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తీసుకున్నట్టు మీరు కలుపుకోకూరి. ఎందుకంటే ప్రజలందరూ తెలుసు ఎవరి పాత్ర ఎంత ఉందో, ఎవరి అవినీతి ఎంత ఉందో, ఎవరు అవినీతి పనులు, ఎవరు నిజాయితీ పనులు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అభివృద్ధి కొరకు పాటుపడడం తప్ప ఇలాంటి చెడాలోచన పెట్టుకొని ఇంకోసారి రాజయ్య మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా అభివృద్ధి కొరకు మాట్లాడడం. మీకు ధైర్యం ఉంటే కడియం శ్రీహరితోని ఏ పార్టీ ఉన్నాడో చెప్పిర్రి, కాంగ్రెస్ ఉన్నాడో చెప్పిర్రి. ఆ ధైర్యం ఉందా మీకు చెప్పేదానికి? కడియం శ్రీహరి ఏ పార్టీ ఉన్నాడో చెప్పిర్రి ధైర్యం ఉంటే. లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ గెలుపుకోవాలి. రాజీనామా చేసి గెలిస్తే నీతి ఏందో నిజాయితీ ఏందో తెలుస్తుంది కదా. కాబట్టి
ఇంకోసారి రాజయ్య మీద ఆరోపణ చేస్తే మంచిగున్నది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.